నారా లోకేష్ గారు చాలా మంచి మాటలే చెప్పారు. ఒక రకంగా యువతే కాదు కార్యకర్తలందరూ కూడా దీన్ని ఖచ్చితంగా విధిగా పాటించాలి, తీసుకోవాలి కూడా. అంటే తీరు మారాలి. ఆయన చెప్పింది ఏంటి, అహంకారం వద్దు, ఒద్దికగా ఉండి ప్రజలకు సేవ చేయాలి, అహంకారం ఉండకూడదు, ప్రజలకి దగ్గర అవ్వాలి. అహంకారంగా ప్రవర్తించినందుకే వైసీపీకి 151 సీట్లకి 111 సీట్లు పడిపోయారు. అందుకే ఒద్దిగ్గా ఉండి ప్రజలకు సేవ చేయాలి, అధికారంలో ఉన్నా సరే ప్రతిపక్షంలో ఉన్నట్లే పనిచేయాలి అంటూ పార్టీ శ్రేణులకి పిలుపునిచ్చారు నారా లోకేష్. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కూటమి ఏర్పడింది. కూటమి అన్న తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, కానీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అవన్నీ సహజం. కానీ అందరూ కలిసి పనిచేయాలి అని పిలుపునిచ్చారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ముందుకెళ్తుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయలు పింఛను ఇస్తున్నాం, దీపం పథకంలో భాగంగా 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాం. కడప మహానాడులో నారా లోకేష్ గారు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన చివరి రోజు మాత్రం ఈ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఒక రకంగా ఒక మాస్ రేంజ్లో ఆయన ప్రసంగం, అది కూడా కార్యకర్తలకి ఆయన ఇచ్చిన ఒక రకంగా దీన్ని ఏమనాలంటే ఒక క్లాస్ లాంటిది తీసుకున్నారు కార్యకర్తలందరికీ కూడా. ఎందుకంటే ఎలా ఉండాలి ఏంటి అనేది ఏడాది అయిపోయింది, ఇక గొడవలు చాలు, ఈ అల్లర్లు చాలు, ఈ కేసులు చాలు, ఇవన్నీ పక్కన పెట్టేసి నెక్స్ట్ అధికారంలోకి రావడానికి ఏం చేయాలి, ఇప్పుడు వరకు ఏడాది పాటు మనం ఏం చేసాం, ఇంకేం చేయబోతున్నాం, ఎప్పుడెప్పుడు ఏం చేస్తాం, వాటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎలాంటి వివాదాలకు అంటే మెయిన్ కూటమి కట్టడం వల్ల 3 పార్టీల మధ్య సమన్వయం అనేది లేదు అనేది నారా లోకేష్ గారికి కూడా తెలుసు, అందరికీ తెలుసు, ఓపెన్ సీక్రెటే. అలాగని చెప్పి అలా వాళ్ళని మందలించలేరు, వీళ్ళని మందలించలేరు, వాళ్ళకి సర్ది చెప్పలేరు, వీళ్ళకి సర్ది చెప్పలేరు. దాంతో మహానాడు వేదికగా నారా లోకేష్ గారు అయితే మాత్రం అహంకారం పక్కన పెట్టి ఒద్దిగ్గా ఉండండి అంటూ అందరికీ చెప్పకనే చెప్పారు. మరి వాళ్ళ తీరు మారుతుందో లేదో చూద్దాం.